హరేరా చూడండి, ఒక కప్పు శనగపిండి ఎత్తుకుంటాను. ఇప్పుడు దీన్ని జల్లెడించుకొనేసేసి లంప్స్ లేకుండా చేసుకుంటాం. చూడండి, ఇట్లా జల్లెడించుకొనేసి ఇట్లా పక్కలో పెట్టుకోవాలా, నైస్గా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి ఎత్తుకొనేసేసి ఒక కప్పు శనగపిండికి 2 కప్పులు చక్కెర ఎత్తుకుంటాం. ఆ 2 కప్పుల చక్కెరకి ఇది హాఫ్ కప్ అంతా వాటర్ వేసుకొనేసేసి ఈ చక్కెర వాటర్ ఒక అర్ధగంట మనం ఇట్లా వదిలేస్తాం. ఇప్పుడు ఈ చక్కెర ఈ వాటర్ బాగా ఒక అర్ధగంట ఇట్లా నానబెట్టేస్తే మనం చేసే ఈ స్వీటు సాఫ్ట్గా బాగా వస్తుంది. ఒక అర్ధగంట వదిలేస్తాం. చూడండి, చక్కెర బాగా నానింది. ఇప్పుడు దీన్ని పాకు పెట్టేకి 5 మినిట్స్ పెట్టేస్తాము. ఒక 5 మినిట్స్ ఇట్లా. చూడండి, ఇది నేను ఇప్పుడు చేస్తాను అనేది మీకు అర్థమవుతా ఉంటుంది. అదే మైసూర్ పాకు. ఇప్పుడు దీనికి వచ్చేసి 1 శనగపిండి, 2 చక్కెర, 2 నెయ్యి వేయాలా. బట్ గుళ్ళుగా వచ్చాక హాఫ్ కప్ నేను ఎస్ఎఫ్ ఆయిల్ వేసుకొని 1.5 కప్ ఇప్పుడు నెయ్యి వేసుకుంటాను. చూడండి, చక్కెర బాగా నానిపోయింది. స్టవ్ మీద పెట్టుకొని ఇది పాకు పెట్టేసుకుంటాం. ఇట్లా మనము 2 కప్స్ వరకు మెజర్ తీసుకుంటాం. చూడండి, ఇలా చక్కెర కడిగి పాకు వస్తూ ఉంది. అంతలోపల మనము ఇంకొక పక్క స్టవ్ పైన మనం నెయ్యి నూనె 2 మిక్స్ చేసుకొని ఉన్నాం కదా, అది కూడా హీట్ అయ్యి పెట్టుకుంటాము. ఇది బాగా హీట్ కావాలా. నేను హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుండా 1.5 కప్పు గీ వేసుకుంటా. ఇది హీట్ అయ్యి సన్న మంటలో పెడతాం. చూడండి, మనకి ఇట్లా పాకు వచ్చేసి కొంచెం ఇట్లా తీగ పాకు వస్తే మనకు అంతే చాలు. ఇప్పుడు మనం ఒక్కొక్క స్పూనే మనం పెట్టుకొని శనగపిండి వేసుకొనేసేసి మనం బాగా మిక్స్ చేసుకొని వస్తాం. అది గిన్నె కాగింది. మనకి ఇదంతా ఇట్లా శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా కొంచెమే గీ వేసుకోవాలి. ఇది గీను మనకి మసులుతూ ఉండాలి. కొంచెం వేసుకొని మనము బాగా మిక్స్ చేసుకొని కలపడుతూ ఉండాలి. అప్పుడు బాగా గుల్లగా వస్తుంది. చూడండి, మన దగ్గర ఉండే గీ ఎంత వేసేసిందాము. ఇట్లా ముద్దుగా అయిపోయింది. ఇప్పుడు ప్లేట్కి అంతా మనం సెట్ చేసుకొని వేస్తాం. ఇదిగోండి, ఇది మైసూర్ పాక్ రేక్ అంతా ఇట్లా సెట్ చేసుకొని వేస్తున్నాము. ఒక 10 మినిట్స్ ఇస్తే చాలు, ఇది ఆరిపోతుంది. చూడండి, కొంచెం ఇట్లా వేడి మీద ఉన్నట్లే మనం క్లీన్గా కట్ చేసుకుంటూ వచ్చేస్తాం. చల్లగా అయిపోతే మన పీసెస్ నీట్గా రాదు. ఇవి క్లీన్గా కట్ చేస్తాను. కొంచెం చల్లగా ఎక్కిడిస్తాం. చూడండి, మన నెయ్యి మైసూర్ పాకు గీ మైసూర్ పాకు రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగాను వచ్చింది. సాఫ్ట్గా క్రంచీగా చాలా బాగా వచ్చింది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.